ఆకువీడులో రామాలయ నిర్మాణానికి న్యాయపరంగా దాదాపుగా క్లియరెన్స్ వచ్చింది. కానీ మతపరంగా చూస్తే ఇప్పుడే అసలు వివాదం మొదలైందా అనిపిస్తోంది. మే 3 ఉదయం 7:14 ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కోసం ముహూర్తం ఫిక్స్ అయింది. అదే సమయానికి చెలో ఆకువీడుకు పిలుపునిచ్చాయి క్రిస్టియన్ సంఘాలు. అటు హిందూ సంఘాలు ఇటు క్రిస్టియన్లు పోటాపోటీ కార్యక్రమాలతో ఆకువీడులో ఏం జరగబోతోంది అనేదే టెన్షన్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేటలో శ్రీరామచంద్రమూర్తి ఆలయ పునర్నిర్మాణానికి ఎదురైన న్యాయపరమైన చిక్కుముడులు ఎట్టకేలకు తొలగిపోయాయి. ఆలయ నిర్మాణాన్ని నిలువరించాలంటూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చుతూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అన్ని రకాల అనుమతులు ఉండడంతో మే 3వ తేదీన నిర్వహించతలపెట్టిన భూమి పూజ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పెదపేటలోని సర్వే నంబర్ 470 12లో గల భూమిపై తలెత్తిన వివాదంపై గురువారం హైకోర్టులో లంచ్ మోషన్ రూపంలో విచారణ జరిగింది. వి జ్యోతిదేవితో పాటు మిగిలిన పిటిషనర్ల తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 1932 నాటి రెవెన్యూ రికార్డుల ప్రకారం సదరు భూమి స్పష్టంగా రామాలయానికే చెందుతుందని శ్రీరామ ఆలయ అభివృద్ధి కమిటీ తరపున సీనియర్ న్యాయవాది పివి రవిప్రసాద్ వాదించారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన నిరభ్యంతర పత్రంతో పాటు నగర పంచాయతీ నుంచి ప్లాన్ అప్రూవల్ కూడా పొందినట్టు ఆధారాలను కోర్టు ముందుంచారు. ఉద్దేశపూర్వకంగానే కొందరు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అనుమతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చట్టబద్ధమైన అనుమతులు ఉన్నప్పుడు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఎటువంటి కారణం లేదని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ పిటిషనర్లు చేసిన వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. చివరకు తదుపరి విచారణను వాయిదా వేస్తూనే మే 3న జరగనున్న భూమి పూజ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దని స్పష్టం చేసింది. ఎంతమంది వచ్చినా ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా శ్రీరామ భక్తులు వాటిని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నారు. 3వ తారీఖు ఉదయం 7:14 పని ప్రారంభిద్దాం. 7 నెలల కాలంలోనే పూర్తయ్యే విధంగా పరిశ్రమిద్దాం. రాబోయే శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ఆకివీడులో జరుపుకుందాం. న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పుతో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆకివీడులో ఆలయ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. మే 3వ తేదీ ఆదివారం ఉదయం 7:14 శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతుంది. నిర్మాణానికి అవసరమైన కృష్ణశిలలు దిగుమతి అయ్యాయని అన్నారు. రాబోయే 40 రోజుల్లో 30 ట్రక్కుల శిలలు వస్తాయన్నారు. రామాలయ నిర్మాణం నిర్విఘ్నంగా జరుగుతుందని రఘురామ తెలిపారు. విశ్వామిత్రుడి తపస్సుకు భంగం కలగకుండా రాముడు నేరుగా వచ్చి కాపాడినట్టుగా ఇప్పుడు లాయర్ల రూపంలో శ్రవణ్ కుమార్ ను కోర్టులో ఎదుర్కొని శంకుస్థాపనకు అడ్డు లేకుండా ఆ శ్రీరాముడే చూసుకున్నారని అన్నారు రఘురామకృష్ణరాజు. అసలు ఒక న్యాయవాదిగా ఉండి అన్ని అబద్ధాలు ఆడటం అనేది అది ఒక్క జడకే సాధ్యమేమో. ఎందుకంటే కటిక అబద్ధాలు అంటారు చూసారా మనం, అలాగా కటిక అబద్ధాలు ఇష్టం వచ్చినట్టు ఆడేశాడు. ఏదేమైనా అది అతని సంస్కారం. నువ్వు ఆల్రెడీ ఒక రెట్టు వేయటం జరిగింది, మళ్ళీ ఇది అనుమతి ఇవ్వటం అనేది సాధ్యం కాదు. అందుచేత డిస్మిస్ అని పేర్కోవటం జరిగింది. ఒక పక్క గుడికి శంకుస్థాపనల పనులు జరుగుతుంటే మరోవైపు మే 3న చెలో ఆకివీడుకు పిలుపునిచ్చింది బీఎస్పీ. మా గుడులు మేం కట్టుకుంటాం, నువ్వు కట్టాల్సిన అవసరం లేదు, నువ్వు బ్యాంకుల్లో తీసుకుని ఎగ్గొట్టిన సొమ్ము చెల్లించు చాలు, మేము గుడులు మేము కట్టుకుంటాం, మా దేవతలను మేము పూజించుకుంటాం, బహుజనులందరూ ఏకతాటిపై నిలుస్తారు, దళితులంటే ఏంటో చూపిస్తారు, మేము బహుజన సమాజ్ పార్టీని పిలిపిస్తున్నాం, మేమందరం వస్తాం, ఈ ప్రజాస్వామ్యబద్ధంగా నిన్ను ఎదుర్కొంటామని హెచ్చరిస్తూ అక్కడ గొంతాలమ్మ గుడిని నిర్మించాలే తప్ప రామాలయం నిర్మిస్తామంటే అడ్డుకొని తీరుతామంటోంది బీఎస్పీ. శంకుస్థాపన కార్యక్రమాన్ని మేము నిరసిస్తాం, అక్కడ చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. మేము చట్టబద్ధమైన మనుషులు, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మాకు ప్రసాదించిన హక్కులకు అనుగుణంగా అక్కడ మేము నిరసన తెలియజేస్తాం. అక్కడ
మాకు సంబంధించిన అంటే దళితులకు సంబంధించిన గుడి ఏదైతే ఉందో ఆ గుడే కట్టాలి తప్ప మిగతా గుడులు కట్టడానికి వీల్లేదని. అటు రామభక్తులు ఇటు క్రిస్టియన్ సంఘాల పోటాపోటీ కార్యక్రమాలతో పెదపేటలో ఏం జరగబోతోంది?